డెఫినెట్లీ శంకర్ మార్క్ అయితే కాదు. ఇది వరకు తీసిన శంకర్ సినిమాల కంటే చాలా బెటర్. బట్ డెఫినెట్లీ ఇది అయితే కంబ్యాక్ కాదు శంకర్కి. అండ్ స్టోరీ పరంగా చూసుకుంటే రామ్ చరణ్ గారు ఫస్ట్ టైం సోలో ఫిలింతో వచ్చి పొలిటికల్ డ్రామాతో తీసుకున్నారు. స్టోరీ సెలెక్షన్ బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడో డ్రాబ్యాక్ అయింది. మూవీ అంతా చాలా ఫ్లాట్గా వెళ్తుంది. ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ తప్ప ఎవ్రీథింగ్ మూవీ చాలా ఫ్లాట్గా, అంటే హై మూమెంట్స్ అనేది క్రియేట్ చేయదు. నేను కొన్ని ఫైట్ సీన్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది, బట్ ఫైట్ సీన్స్ బాగుంటాయి. కానీ రావాల్సిన హైప్ రాదు. అండ్ యాజువల్గా మనకి హీరోని డామినేట్ ఎస్ఎస్ చాలా డామినేట్ చేయడానికి ట్రై చేశారు. రామ్ చరణ్ చాలా బాగా చేశారు, ఎస్ఎస్ చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ సీన్స్ చాలా హైలైట్ ఉంటాయి. మూవీలో హైలైట్స్ ఏమన్నా ఉంటే వస్తే రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఎస్ఎస్ సూర్య అండ్ మన రామ్ చరణ్ ఫేస్ ఆఫ్ సీన్స్. ఇంటర్వెల్ బ్యాంగ్ లేదన్న సాంగ్ ఇస్తారు, అది తీసేయడం బెటర్ అనిపించింది మూవీ అయ్యాక. కొద్దిగా ఇంకా లెంత్ అయిపోతుంది. అండ్ సాంగ్స్ మాత్రం చాలా గ్రాండియర్ గా పెట్టుకున్నారు. దోప్ అనేది చాలా డిఫరెంట్ గా తీద్దాం అనుకోండి, దోప్ అనే సాంగ్. అండ్ ఇంకొకటి జరగండి సాంగ్ ఒకటి చాలా గ్రాండ్ గా తీస్తారు. అవి విజువల్ గా చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు తమన్ సాంగ్స్ లో మనకు తెలిసిందే, ఫస్ట్ రిలీజ్ అయ్యాక తిడతాం, 4 రోజుల తర్వాత బాగానే ఉందంటాం, సినిమా వెళ్ళిపోయిన తర్వాత లూప్ లో వింటాం. అలాగే నీ పాటలు కూడా అంతే. ఓవరాల్ గా సినిమా అయితే నాకు యావరేజ్ అనిపించింది. అప్పటికి చాలా బాగా చేశాడు రామ్ చరణ్ అయితే మాత్రం. దాని గురించి ఎందుకు చెప్పాలంటే స్పాయిలర్లు అయిపోతాయని చెప్పి నేను దాని గురించి చెప్పట్లేదు. చాలా బాగా చేశాడు ఆ క్యారెక్టర్ అయితే మాత్రం. రామ్ చరణ్ ఒక్క మార్క్ తక్కువ లేదు ఈ మూవీలో. లేదన్న, ఇది డిఫరెంట్. ఇది వినయ్ విధేయ రామ అది మాస్, అది బోయపాటి మాస్ యాక్షన్. ఇది శంకర్ పొలిటికల్ డ్రామా. రెండింటికి చాలా డిఫరెంట్లు ఉంది. లేవన్నా, ఉంటా నేను ఎక్స్పెక్ట్ చేశాను అనుకో, అది వేరే విషయం. ఎక్కడ ఉందన్న లారీ అన్నాడా అన్న, షిప్ తీసి లారీకి పెడతా అంతే మరి. అదే రిఫరెన్స్ అన్నాడు ఆయన, డిట్టో డైలాగ్ దించి నా అనలేదు. నువ్వు కొని అంతా అక్కడ వచ్చిన హైప్ ఇక్కడ రాలేదన్న, అక్కడ వచ్చిన హైప్ ఇక్కడ రాలేదు. సో నాకు అది అనిపించదు. డిసప్పాయింట్మెంట్ లో ఉన్నావు అన్న, హైప్ లో లేవు. ఓకే అది ఎట్లుందని అంటే హీరోయిన్స్ ఇప్పుడు అంజలి గారి యాక్టింగ్ హైలైట్. ప్రతి ఒక్కరు ఇదే నన్ను అడిగిన క్వశ్చన్. ఎందుకంటే ప్రతి ఒక్కరు రామ్ చరణ్ బాగా చేసే సాంగ్స్ బాగున్నాయి. అంజలి గారి గురించి ఎవరు, అంజలి గారు చాలా బాగా చేశారు. ఉండే స్క్రీన్ టైం కొంచెం అయినా కొంచెం చాలా, ఇంకా ఎక్కువ చెప్పను నేను, స్పాయిలర్ అయిపోతుంది. అంజలి గారు కానీ రామ్ చరణ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ కానీ చాలా చాలా బాగుంది. అంజలి చాలా ప్లస్ పాయింట్ సెకండ్ హాఫ్ క్యామ్. అంటే ఇంకా ఎవ్రీథింగ్ చాలా అంటే పార్ట్గా చేస్తే బాగానే అనిపిస్తుంది అన్న. కొన్ని స్క్రీన్ ప్రెజెన్స్లు కానీ ఫైట్ సీన్లు కానీ. బట్ ఏంటంటే మిస్టేక్ ఎక్కడ అయిందంటే అలా సింపుల్గా ఫ్లాట్గా వెళ్ళిపోవడం. సో దానివల్ల డిసప్పాయింట్మెంట్ అవుతాం. నేను 2 ఇస్తాను.